ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయ సముద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఇన్ని చేసి ఈరోజు నంగనాచిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి హంద్రి నీవాకి 5,800 కోట్లు ఖర్చు పెట్టి జేడీపల్లి కానీ చెర్లోపల్లి కానీ మారాల గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరు జీవనాధారం. నీళ్లుంటే అభివృద్ధి, నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి. వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం. తాగడానికి నీళ్ళు అవసరం, పశువులకు నీళ్ళు అవసరం. నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి. అదే నేను చూపించా. నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రతనాల సీమగా తయారు చేయగలుగుతాం. ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని. ఇది నా ఆశయం. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని నా ఆలోచన. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, ప్రతి చెరువు నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఆశిస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నేను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడాన రాముడి చేతుల్లో ఏమయ్యాడో చూశాం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా, రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడతా భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా. అందరం బాధితులమే. నేను బాధితుడిని. వేదిక పైనుండే వ్యక్తులు బాధితులే, మీరు కూడా బాధితులే. ఈ పోలీసులు మంచోళ్లే కానీ ఆయన చేతుల్లో విధిలేని పరిస్థితుల్లో నానా హింసలు పెట్టారు మనల్ని. మళ్ళా వాళ్ళకి మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని. అందుకే మేధావులు కోరుతున్నా, సామాజిక సేవ చేసేవాళ్ళు కోరుతున్నా, మా ఆడబిడ్డలు కోరుతున్నా, నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి. నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు. ఓటేయడం మీ బాధ్యత. మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు,
ముద్దులు పెట్టాడు. అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు? పిడి గొద్దులు, బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఏమమ్మా నేనేదో ఇచ్చా అన్నాడు. ఆయన ఇచ్చింది 10 రూపాయలే. మీ దగ్గర దోచింది 100 రూపాయలు దోచేశాడు. ఎట్ట దోశాడో చెప్పాను. కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మద్యం రేట్లు పెంచేశాడు, పెట్రోల్ డీజిల్ పెంచేశాడు, కడాని ఇసుక కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్గా ఒక ప్రోగ్రాం ఇచ్చాను. ఈరోజు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టి అప్పులు చేస్తూ ఉంటే సుడిగుండంలో చిక్కకపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కతా, ఒట్టొట్టి బటన్ కాదు. అందుకే ఈరోజు చెప్తున్నా, ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోండి, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, జ్ఞాపకం ఉందా మీకు? ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఎవరి రికమెండేషన్ అవసరంలా మీ ఇంటికి నేరుగా పంపిస్తా, మీ అకౌంట్కి పంపిస్తా. ఫోన్ చేసి మళ్ళీ నేనే చెప్తాను మీకు. రెండోది, తల్లికి వందనం. నా ఆలోచన ఒకటి, బిడ్డలు తల్లికి రుణపడున్నారు, తండ్రికి కూడా రుణపడి ఉన్నారు, కానీ తండ్రి కంటే తల్లికి ఎక్కువ రుణపడి ఉంటారు. 9 మాసాలు మోసేది మా ఆడబిడ్డలే, అదే సృష్టి రహస్యం. 9 మాసాలు మోసి కనీసం తిండి కూడా తినకుండా కన్న బిడ్డ ఎదుగుదల కోసం రాత్రింబగళ్ళు కష్టపడి కూలి పని చేసి చదివించి ప్రయోజకుడు కావాలి, పెద్దవాడైతే నన్ను చూసుకుంటాడని ఆలోచిస్తారు. అవునా కాదా తల్లి? అందుకే నేను ఒకటి ఆలోచించాను, తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాది. నేను ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నా, ప్రజలే ఆస్తి. మిమ్మల్ని సరిగా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకే ఉంది. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను నేను. ఆ రోజు ఐటీ నేర్పించాను యువతకి.